హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నూతన గవర్నర్లు సంబంధిత రాష్ట్రాలు ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాము. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షనా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనా కానివ్వండి, ఖచ్చితంగా మీ విజయావకాశాలను నిర్ణయించే కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్లా కాకుండా మనం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకునే ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో వాటిల్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. పాలిటీలో వర్తమానాంశాలు, ఎకానమీలో వర్తమానాంశాలు, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. మనం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకునే ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆయా సబ్జెక్టులో వచ్చే వర్తమాన అంశాలను కరెంట్ రిలేటెడ్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కరెంట్ టాపిక్, స్టాటిక్ టాపిక్ రెండు లింక్ చేసి నేర్చుకున్నట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% విజయావకాశాలు మన సొంతం అవుతాయి. సో ఇక్కడ ఉదాహరణకు తీసుకుంటే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవచ్చు. వార్తలు నిలిచిన ఒక అంశాన్ని సబ్జెక్ట్కి లింక్ చేసుకోవాలి. ఎంతవరకు దీనికి సంబంధించి మనం ఆర్టికల్స్ని కానివ్వండి, కాన్సెప్ట్ని కానీ నేర్చుకోవాలి. మీకు ఒక ఐడియాని క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నూతన గవర్నర్లు, రాష్ట్రాలు అండ్ అభ్యర్థులు ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. అండ్ అభ్యర్థుల కోసం చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు మీకు నేను మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇస్తున్న అన్ని కోర్సుల పైన ఈరోజు ఆగస్టు 1 నుండి 3 రోజుల పాటు భారీ ఆఫర్లను ప్రకటించడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇండియన్ పాలిటీ కానివ్వండి, టోటల్ ఏపీకి సంబంధించి 75 మార్క్స్ కంటెంట్, గ్రూప్ 2కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల కోసం గ్రూప్ 2కి సంబంధించి పాలిటీ 50 మార్క్స్ కంటెంట్ అండ్ ఇంక్లూడింగ్ కరెంట్ పాలిటీ. అండ్ ఇక్కడ వీడియోలను కూడా కరెంట్ పాలిటీ వీడియోస్ని కూడా డిసెంబర్ 2024 వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏదైతే ఉంటుందో ఇది కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇంకా ఏపీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ముఖ్యంగా 4 మాడ్యూల్స్లో భాగంగా మీకు ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటికి సంబంధించి ఆయా సబ్జెక్ట్ సంబంధించి 75 మార్క్స్ని కేటాయించారు. ఇందులో 3 సబ్జెక్టులను కనుక గమనించినట్లయితే ఎక్స్క్లూజివ్గా కరెంట్ రిలేటెడ్ డేటా ఎక్కువగా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఈ వీడియోలతో కూడిన కోర్స్ ఏదైతే ఉంటుందో కాంబో కోర్స్ కూడా ఈ రోజు నుండి 3 రోజుల పాటు భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. అవైల్ చేసుకోండి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా జనరల్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి CA 360 కోర్సు వేలాది మంది అభ్యర్థులు ఇప్పటికీ మన వీడియోలను చూస్తున్నారు. సో ఈ కోర్స్ పైన కూడా భారీ ఆఫర్. అండ్ ఇతరితర కోర్సెస్ ఏవైతే ఉంటాయో సోషాలజీ కానివ్వండి, తెలంగాణ మూవ్మెంట్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానివ్వండి, అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ని ఈ రోజు నుండి ఆగస్టు 1 నుండి 3 రోజుల పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కొన్ని శాంపుల్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఫ్రీ కంటెంట్లో కొంత ఫ్రీ కంటెంట్ కూడా మీకు PDF రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. చూడండి, ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గవర్నర్లకు సంబంధించి ఇక్కడ ఫస్ట్ స్టాటిక్గా చూద్దాము. ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దేశంలోనే అత్యున్నత చట్టం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని ఇతర భాగాలు ఏవైతే ఉంటే అన్ని కూడా మనం నేర్చుకుంటాం. అందులోని 6వ భాగం, సో భాగం 6, సో 6th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి చెప్తుంది? రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి డీల్ చేస్తుంది 6వ భాగం. ఇందులో భాగంగా గవర్నర్ అనే టాపిక్ని మనం నేర్చుకుంటాం 6th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ లింక్ చేసుకోవాలి ఈ టాపిక్కి సంబంధించి. సో ఇక్కడ చూస్తే ఆర్టికల్ 153 ఏం చెప్తుంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 153 ఆఫ్ 6th పార్ట్, ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ అనేవారు ఉంటారు. ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక గవర్నర్ ఉంటారు. ఒక గవర్నరు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు విధులు నిర్వర్తించొచ్చా అంటే ఇక్కడ మనం ఒక రాజ్యాంగ సవరణని గుర్తుంచుకోవాలి. 7వ రాజ్యాంగ సవరణ
చట్టం. రాజ్యాంగ సవరణ చట్టాల గురించి ఎప్పుడు నేర్చుకున్నా కన్సర్న్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956. వెరీ 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 ఇంపార్టెంట్. 1956 ఇయర్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే ఒకే గవర్నరు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కానీ లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ కేంద్రపాలిత ప్రాంతాలకి కానీ విధులు నిర్వర్తించవచ్చు. గుర్తుపెట్టుకోండి. సో ఒక రాష్ట్ర గవర్నర్ ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కూడా విధులు నిర్వర్తించడం మనం చూసాం గతంలో. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కానివ్వండి ఇలా. సో గుర్తుపెట్టుకోండి, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కామన్ గవర్నర్ అనేవారు ఉంటారు. దానికి సంబంధించి రాజ్యాంగ సవరణ ఏంటి అంటారు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? సో ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి, ఆర్టికల్ 153. కానీ ఈ అమెండ్మెంట్ ఏం చెప్తుంది? 1956లో వచ్చిన మార్పు ఏంటి? ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా విధులు నిర్వర్తించవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 154 కార్యనిర్వాహక అధికారాలు. కార్యనిర్వాహక అధికారాలు ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటాము. మీకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా నేను ఇండియన్ పాలిటీ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కార్యనిర్వాహక అధికారాలు అనేవి నిర్వర్తించేవారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలను ఎవరు నిర్వర్తిస్తారు? ఎవరు అంటే గవర్నర్. ఆ రాష్ట్ర గవర్నర్. ఎగ్జిక్యూటివ్ పవర్స్ of the state are vested in the hands of the governor of the particular state. రాష్ట్రానికి సంబంధించిన గవర్నరే ఆ రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలను నిర్వర్తిస్తారు. ఆర్టికల్ 154ని లింక్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 155. ఆర్టికల్ 155 ఒక రాష్ట్రానికి గవర్నర్ని నియమించే అధికారము రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఉంది? రాజ్యాంగం ఎవరికి అధికారాన్ని కల్పించింది అంటే రాష్ట్రపతి. వెరీ 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 ఇంపార్టెంట్. రాష్ట్రపతి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ గవర్నర్స్ టు ద స్టేట్స్. సో రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే అధికారము ఏ ఆర్టికల్ ఆధారంగా రాష్ట్రపతికి కల్పించబడింది అంటే ఆర్టికల్ 155. వెరీ 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 ఇంపార్టెంట్. అదే కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను కానీ పరిపాలకులను కానీ ఆర్టికల్ 239 ఆధారంగా నియమిస్తారు. రాష్ట్రపతి నియమిస్తారు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. సో ఇది ఆర్టికల్ 155. రాష్ట్రపతి రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తారు. నెక్స్ట్ అలా నియమితులైన గవర్నర్కి రాజ్యాంగం ప్రకారము 5 సంవత్సరాల పదవీ కాలం అనేది ఉంటుంది. కానీ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే కొనసాగుతారు. అది 5 సంవత్సరాల లోపు లేదా 1 year కానివ్వండి, 2 years కానివ్వండి, లేదా 10 years కానివ్వండి. 5 సంవత్సరాలు అనేది ఇక్కడ మ్యాండేటరీగా మెన్షన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. గుర్తుంచుకోండి, ఈ డిశ్చార్జెస్ డ్యూటీస్. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు గవర్నర్ పదవిలో ఉంటారు. సో ఇక్కడికి గుర్తుంచుకోండి. తర్వాత అర్హతలు ఇవన్నీ ఏవైతే ఉంటే మీకు ఆల్రెడీ కోర్ పాలిటీలో కంప్లీట్ చేశాను. అండ్ ఇక్కడ కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండికేటివ్గా ఈ ఆర్టికల్స్ని మీకు ఇక్కడ చెప్తున్నాను. మీకు నేను చెప్పిన ఇండియన్ పాలిటీ కోర్సులో ఇన్డెప్త్గా చెప్పాను. కోర్సులో చూడండి, ఒక్కొక్క ఆర్టికల్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏంటి, ఎవరెవరిని నియమిస్తారు, కంపారిటివ్ స్టడీ కూడా చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లింక్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఆర్టికల్ 159. ఆర్టికల్ 159 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 159. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. మీరు చూస్తే ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్ చూడండి, అన్ని న్యూస్ పేపర్స్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే గారి సమక్షంలో నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారం అని చెప్పేసి చూసాము. ఇక్కడ మీకు అర్థమవలసింది ఏంటిది? ఆర్టికల్ 159 అనేది రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో జరుగుతుంది అని. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. గవర్నర్ ప్రమాణ స్వీకారం అనేది ఆ రాష్ట్రానికి సంబంధించి ఏ రాష్ట్రానికైతే గవర్నర్గా ఉంటారో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CJ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ద పర్టిక్యులర్ స్టేట్ ఓత్ సెరమనీ విల్ బి సీన్. గుర్తుంచుకోండి, ప్రమాణ స్వీకార కార్యక్రమం. సో ఇలా ఆర్టికల్స్ లింక్ చేసుకోండి. ఎంతవరకు అయితే ఇంపార్టెంటో అంతవరకు కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లింక్ చేసుకోవాలి. కామన్గా పేపర్లలో ఏముంటుంది, ఇటీవల ఇన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. జూలై 29 రోజున రాష్ట్రపతి గారు అండ్ కొన్ని రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేశారని చెప్పేసి
బదిలీ అయినా నియామకమైన ఆర్టికల్ 155కి లింక్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా ఈ ఆర్టికల్స్ ఈ టాపిక్కి మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో గవర్నర్ సంబంధించి తొలగించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నోన్ టాపిక్. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నేను కరెంట్ పాలిటీగా చెప్పాను. కరెంట్ పాలిటీ అంటే ఏదో వార్తలు ఇచ్చిన అంశం కాదు, దానికి సంబంధించిన సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఏ భాగమో చెప్పాను, ఏ ఆర్టికల్స్ అని చెప్పాను, ఇవన్నీ చూసాము. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏర్పడిందంటే రీసెంట్గా కొత్త గవర్నర్లు 10 మంది, ఒక లెఫ్టినెంట్ గవర్నర్ 9 గవర్నర్స్ న్యూస్లోకి వచ్చారు. కాబట్టి ఆ టాపిక్ ఎలివేట్ అయింది కాబట్టి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మీకు ఇచ్చాను. ఇప్పుడు వార్తల్లో నిలిచిన అంశంలోకి వెళ్తాను. సో ఏ రాష్ట్రానికి ఏ గవర్నర్ అని గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రం నుండి బదిలీ అయ్యారో ఆ ఓల్డ్ స్టేట్స్ గుర్తుంచుకోకండి. అనవసరమైన డేటాని మైండ్లో పెట్టుకోకండి. ఇప్పుడు మనం చూడాల్సింది ప్రస్తుత గవర్నర్లు, ఏ రాష్ట్రానికి ఎవరు గవర్నర్గా నియమించడం జరిగింది. వాళ్ళ పేర్లు డైరెక్ట్గా గుర్తుంచుకోండి. ఒక 10 పేర్లు చెప్తాను, వాళ్ళ ఫొటోస్ కూడా చూపిస్తాను. ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి కదా. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటీవల రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు, కొన్ని రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేశారు. జూలై 29 రోజున అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మనం చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి మన తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సిపి రాధాకృష్ణన్ గారి స్థానంలో ఎవరు వచ్చారంటే ఇక్కడ ఫుల్గా అంటే పూర్తికాల బాధ్యతలు అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే తెలంగాణ కొత్త గవర్నర్గా త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. సో ఏ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి అనేది అవసరం లేదు, కాకపోతే గుర్తుపెట్టుకోండి. సో త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా వచ్చారు. తన పేరేంటిది? జిష్ణుదేవ్ వర్మ. గుర్తుంచుకోండి, జిష్ణుదేవ్ వర్మ. ఓకేనా? సో త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఏమో మన రాష్ట్రానికి గవర్నర్, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఏమో త్రిపుర రాష్ట్రానికి గవర్నర్. తన పేరు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ పంజాబ్ గవర్నర్గా లాల్ చంద్ కటారియా. సో చండీగఢ్కు తనకు అదనపు బాధ్యతలను ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ మహారాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ గారు మహారాష్ట్ర గవర్నర్గా ఇప్పటి వరకు జార్ఖండ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి విధులు నిర్వర్తించిన సిపి రాధాకృష్ణన్ గారు ఇక మీదట మహారాష్ట్రకి గవర్నర్గా విధులు నిర్వర్తిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ గవర్నర్గా సంతోష్ కుమార్ గాంగ్వార్ గారు, మాజీ కేంద్ర మంత్రి. ఓకేనా? సో జార్ఖండ్ గవర్నర్గా ఉన్నవారేమో ఇప్పటి వరకు సిపి రాధాకృష్ణన్, తనేమో మహారాష్ట్రకి వెళ్ళిపోయారు. తనున్న స్థానంలోకి ఏమో సంతోష్ కుమార్ గాంగ్వార్ గారు వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ గవర్నర్గా మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ నేత హరిభావ్ కిషన్ రావు బాగ్డే గారు, గుర్తుంచుకోండి రాజస్థాన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అస్సాం రాష్ట్ర గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు, మణిపూర్ గవర్నర్గా కూడా తనకు అదనపు బాధ్యతలను ఇవ్వడం జరిగింది. అండ్ మేఘాలయ గవర్నర్గా మాజీ లోక్సభ సభ్యుడు సిహెచ్ విజయశంకర్ గారు నియమితులవ్వడం జరిగింది. సిక్కిం కొత్త గవర్నర్గా బీజేపీ సీనియర్ నేత ఓం ప్రకాష్ మాథుర్ గారు, బీజేపీకి సంబంధించిన నాయకులు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ గవర్నర్గా అస్సోంకు చెందిన మాజీ లోక్సభ సభ్యుడు రామన్ దేకా గారు. ఈ పేర్లు గుర్తుంచుకోండి, 10 మంది పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. పుదుచ్చేరి, మనకు కేంద్రపాలిత ప్రాంతాల గురించి పార్ట్ 8 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్చుకుంటాం. రాజ్యాంగంలో 8వ భాగం దేనికి సంబంధించి తెలుపుతుంది అంటే కేంద్రపాలిత ప్రాంతాలు. సో ఇక్కడ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరంటే కైలాసనాథన్ గారిని నియమించారు రాష్ట్రపతి. వీళ్ళందరినీ ఎవరు నియమించారు? రాష్ట్రపతి. ఇక్కడ 10 మంది పేర్లు, వారి కన్సర్న్ స్టేట్స్ ఏ రాష్ట్రానికి నియమితులయ్యారో గుర్తుపెట్టుకోండి. అండ్ కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నేను చెప్పిన కోర్ కాన్సెప్ట్ సబ్జెక్ట్ లింక్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ విత్ స్టాటిక్, డైనమిక్గా మీరు ఏ ఎగ్జామినేషన్లో అయినా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. సో అభ్యర్థులు ఇలా ప్రిపేర్ అవ్వండి. మీకు ఈ విధంగానే నేను కోర్సులో కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఏపీ అభ్యర్థులు ముఖ్యంగా కరెంటు పాలిటీ, ఇండియన్ పాలిటీ రెండు కలిపి చూడండి. ముఖ్యంగా మీకు 75 మార్క్స్ కంటెంట్. ఇక రిమైనింగ్ ఏవైతే ఉంటే మీకు నేను అన్ని కూడా కరెంట్ రిలేటెడ్ డేటా అంతా కూడా మీకు నేను ఇన్ డీటెయిల్గా మీకు అనలైజ్ చేస్తూ చెప్పడం జరిగింది. సో లీస్ట్ ప్రైస్లో మీకు ఇప్పటివరకు ఇవ్వనటువంటి ఆఫర్ ప్రైస్లో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇవ్వడం జరుగుతుంది, చూడండి. సో ఇండియన్ పాలిటీ మీకు మోస్ట్ అప్డేటెడ్, మార్కెట్లో ఏ పుస్తకంలో కూడా లేనటువంటి వర్ధమాన అంశాలతో కూడిన క్లాసెస్ అనేవి ఇవ్వడం జరిగింది, చూడండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు టాపిక్.
అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక కంటెంట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.